నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వస్తారని మా వైస్ ఛాన్సలర్ కి ఆ రోజు చెప్పాను. నా ఆలోచన ఒకటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, విద్యార్థులు మీకు చెప్తున్నా, ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కి ఇవ్వండి, నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క పైసా కాంపన్సేషన్ అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని, మేనేజ్మెంట్ ని అభినందిస్తున్నా. ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆయన విజన్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిచి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, మీరు కూడా ముందుకు రండి. ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం, తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను. అది మీ యొక్క స్ఫూర్తి, యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి, ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎవ్రీ 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఎవ్రీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ ఎకానమీది. అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు పెడుతున్నాం, సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాం. రాజకీయాల్లో గాని సమాజంలో గాని విలువలు బాగా పడిపోతున్నాయి, విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచి
విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది, ఐఐఎం విశాఖపట్నం, ఐజర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, త్రిబుల్ ఐ టిడిఎం కర్నూల్, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖ. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ అందరూ తెలిసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించుంటారు. మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మరి మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. మొట్టమొదటిసారి $15 బిలియన్ నీవిచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి మరి ఏం సలహాలు ఇచ్చినవో ఏం ఏమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మేము కూడా పెట్టుబడులు పెడతాం నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11 పడిపోయాడు. భారతదేశంలో వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మన పిల్లలు ఎంత ఫాస్ట్ గా ఉంటారంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే. ఆల్గరిథం రాయాలని ఏ హోదా లేనటువంటి నువ్వు కోర్సెస్ పెడితే ఈ రోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివినా అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్ గా నాశనం చేసేశారు. ఈ రోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు గాని అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లో గాని ఎగ్జామ్లో గాని ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 ముక్కలు చేసేసావు. 3 ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు. ప్రజలే నీకు 2 ముక్కలు ఇచ్చారు, 2 డిజిట్లు ఇచ్చినారు. అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డి ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డికి కానీ, మీరు ఎవరైతే దొంగల ముఠ ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి. 1000 ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణం ఒకసారి మీరు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని, గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి
ఆ వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని ఆ రోజు పిలిచారు, అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు, కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్ గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్భాటం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం. ఆర్భాటం అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. అంటే జరిగేది ఏమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఓ 2 కోట్లో 3 కోట్లో తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. వెళ్ళి ఈయన మాత్రం మాటలు మాత్రం కోటలు దాటితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతాడు. వెళ్ళి ఏం చెప్తాడు, నిన్నటిదాకా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను. ఒకడంటాడు పాతేశారా పాతేస్తారా, లేలే ఆల్రెడీ పాతేసేశాను ఇక లెగడు అని చెప్పి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన ప్రగల్భాలు పలుకుతాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు. ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు జపిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా, జగన్ జపం జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా, రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? పాతేశానంటారు, గొయ్యి తీశానంటారు, భూస్థాపితం చేశానంటారు, ఇక లెగడంటారు, ఇక లేపనంటారు, ఇక అయిపోయిందంటారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారంట రైతుల భూముల్ని అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టాయంట. అంటే ఇంత వయసు వచ్చింది గారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి, దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి, అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థం అవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు?
ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు. వాగ్దానాల వర్షం, హామీల వరద తప్ప ఎక్కడ కూడా ఏం చేయలేదు. విద్యార్థులను వాడుకున్నారు, నిరుద్యోగులను వాడుకున్నారు, నిండా ముంచిండ్రు. అంటే ఎట్లుందంటే ఓడదాటదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం అసలు నిరుద్యోగులను వాడుకొని వదిలేసినటువంటి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి రాస్తే రామాయణం అంతే చెప్తే భారతం అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ 2 సంవత్సరాల గురించి ఎంతసేపు చెప్పినా ఒడవని ముచ్చటది. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు నిన్న యూనివర్సిటీ నిరుద్యోగుల మీద జరిగినటువంటి దాష్టికాన్ని కూడా చూసినాం. మొన్న దిల్సుఖ్ నగర్లో దాష్టికం, నిన్ననేమో నిరుద్యోగులు 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండు కదా. 2 సంవత్సరాలైంది. మేమిచ్చినటువంటి ఉద్యోగాలను ఆయన ఇస్తున్నాం, మేమిచ్చినామని ప్రకటించుకున్నాడు తప్ప ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో, నోటిఫికేషన్లకు ఎన్ని ఇచ్చిండ్రో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయలే. ఊకే చెప్పుడు కాదు. 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్నిటికి భర్తీ చేసిండ్రు, అసలు మీ హయాంలో ఎన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని భర్తీ చేసిండ్రు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అది చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. అంటే ఇది చాతగాని ప్రభుత్వం, ఉత్త మాటల ప్రభుత్వం అని అర్థమైపోయింది. అయితే దానికి తర్వాత వస్తా. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోతే అక్కడ అబద్ధాల వర్షం తప్ప, అబద్ధాల హామీలు తప్ప ఎక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలు ఇప్పటి వరకు. ఇంకోటి, కోటిలో మహిళా యూనివర్సిటీకి వెళ్ళిండు. చాకలైలమ్మ పేరు మారుస్తూ మార్చి 8వ తారీఖు 2025 500 కోట్లు ఇస్తామని ప్రకటించిండ్రు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇలా అది కూడా దాటిపోయింది. ఇప్పటి వరకు దాని మీద కనీసం కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేదు. ఇప్పుడు దీనికి లేదు, ఎట్లాగో ఒక్క నిమిషం ఏడివైనా పాటైతుంటది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.